యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు కన్వీనర్ గంగడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్, సంకినేని వెంకటేశ్వర్లు, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కాదూరి అచ్చయ్య, తడిసిన మల్లారెడ్డి, కామిటి కారికృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర, చిరిగ శ్రీనివాస్, వడ్డేమన్ నరేందర్, సముద్రాల కల్పన, పబ్బోజు విజయలక్ష్మి, తేరాల మంజుల, టౌన్ కిసాన్ మోర్చా ప్రధాన ఉపాధ్యాయురాలు దాసరి మంజుల, పూల నాగన్న, మైదం భాస్కర్, పేరప్ ఆనంద్, ఎలగల వెంకటేష్, సుంకరి సృజన్ కుమార్, సుక్క రాజు, పసుపనూరి వీరేశం, బడుగు జహాంగీర్, చిలుకూరి నర్సిరెడ్డి, కత్తుల శంకర్, పాసికంటి సంపత్, మురిగాడి వైకుంఠం, పరమని స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సిరనా సంసద్ ఖేలో మహోత్సవ్ పేరు మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతీ యువకులకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలని, వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసి మరి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో సంకల్పించినటువంటి ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేలో మహోత్సవ్. రాజ్యసభ సభ్యునిగా నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ఈ ప్రాంతంలో కూడా చాలా వెనుకబడి ఉన్నటువంటి గ్రామాల్లో పేద పిల్లలు ఈరోజు చూస్తూ ఉన్నాం. అమ్మాయిలు ఎంత చక్కగా ఈ ఖోఖో మరి ఈ యొక్క క్రీడలో పాల్గొంటున్నారు. వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతకు ఇది ఒక వేదికగా తయారు చేశాం. ఖచ్చితంగా ఇవాళ స్కూలు మరి అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారి సంకల్పం వల్ల వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలని. ఎందుకంటే వారి నాయకత్వంలో ఈ పాటికి ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్న దేశాన్ని ముందు చూపుతో వారు ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలో 4వ దేశంగా వారు తీర్చిదిద్దారు. సమీప భవిష్యత్తులో 3వ ఆర్థిక పెద్ద దేశంగా మారుతాం. ఒకవైపు మనం చూస్తున్నాం అమెరికా లాంటి దేశాలు ట్రంప్ ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఆంక్షలు విధిస్తూ మరి టారిఫ్లు విధించి మరి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా మరి ఆ రకంగా అల్లకొల్లోలం చేస్తూ ఉంటే, మరి ఒక విజనరీ లీడర్గా నరేంద్ర మోడీ గారు తల ఒగ్గకుండా ఇవాళ స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంపుదల చేసి స్వదేశీ వస్తువులనే మరి ప్రపంచానికి మరి ఆ రకంగా మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి సాధించాలి. ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా అగ్రగామిగా మారుతున్నామో వాళ్ళ ఉత్పత్తిలో కానివ్వండి, ఈ రకంగా దేశం ముందుకు పోతున్నప్పుడు ఈ దేశానికి వెన్నెముకైనటువంటి యువత మరి అక్కడక్కడ మత్తు పదార్థాలకు, మద్య పానీయాలకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులకే భారంగా కాకుండా మొత్తం దేశానికి భారం అవుతున్నారు. ప్రపంచంలోనే అతి యవ్వన దేశంగా ఇవాళ భారతదేశం గుర్తింపు పొందింది. 60% యువత ఉన్నటువంటి దేశం. మనకున్నటువంటి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది,
సమాచార విప్లవం కూడా దూసుకుపోతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు మరి విరివిగా వాడుతున్నాం. ఇవాళ భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవాళ డిజిటల్ మాధ్యమం ద్వారా ఏ రకంగా ఇవాళ పేద ప్రజలు కూడా ఇవాళ ఈరోజు మరి ఆ యొక్క డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగం చేసుకొని ఈరోజు వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పినప్పుడు ఈరోజు 60 కోట్ల మంది కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఈ 11 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించిన పథకాలు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చేరుతుంది. దళారీ వ్యవస్థ రూపంలో. కాబట్టి యువత కూడా చదువుతో పాటు ఆటల్లో రాణించాలి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గారు క్రీడా రంగానికి పెద్దపీట వేశారు. ఆ రకంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. మరి క్రీడలను కూడా దివ్యాంగులకు మరి అమ్మాయిలకు మహిళలకు కూడా రాణించాలనే ఒక సంకల్పంతో ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ స్టేడియంస్ కానివ్వండి, లేదా ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఈ క్రీడా మైదానంలో ఇంకా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి మరి ఈరోజు చక్కటి ఎన్సీసీ పెరడ్ చూసాం. గ్రామీణ ప్రాంతంలో